హాయ్ ఫ్రెండ్స్. ఏంటి వాయిస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా మదర్ కొన్ని కాంప్లికేషన్స్ వల్ల తను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నారు. సో అండ్ కన్సిస్టెంట్గా వీడియోస్ చేయలేకపోవడానికి కారణం కూడా అదే. సో అందుకే వాయిస్ ఇక మీదట నేనే ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సమ్మర్ కదా ఇప్పుడు. సో మనం యూజువల్లీ సమ్మర్లో అంటే డెఫినెట్గా ఆవకాయ పికిల్ అనేది ట్రై చేస్తాము ఇంట్లో. ఇదేంటంటే చాలా రెగ్యులర్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. యాక్చువల్గా ఈ ఆవకాయ పికిల్ అనేది మా నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారంట. సో ఎప్పుడు తన స్టైల్లోనే చేస్తూ ఉంటారు ఇంట్లో. ఈ మామిడికాయ పికిల్, టమోటా పికిల్, తర్వాత నిమ్మకాయ పికిల్, ఇవన్నీ కూడా మా అమ్మ మా నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నదే, అదే ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది చాలా రెగ్యులర్గా చేసుకోవచ్చు, చాలా సింపుల్ అండి. మీరు కూడా ఇంట్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇది. సో దీనికి మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా ఒక బౌల్, ఏదైనా వాటెవర్, గ్లాస్ అయినా ఏదైనా సరే కొలతలకి తీసుకోవచ్చు. సో 4 కప్స్ మామిడికాయ ముక్కలకి 1 కప్ కల్లుప్పు అని అంటాం కదా మనము, సీ సాల్ట్, దాన్ని ఒక 10 మినిట్స్ అలా ఎండలో డ్రై చేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. 1 కప్ సాల్ట్ తీసుకున్నాము. 4 కప్స్ మామిడికాయ ముక్కలకి 1 కప్ కల్లుప్పు తీసుకున్నాము, మిక్సీ పట్టింది. తర్వాత 1/2 కప్పు కారపొడి. ఈ కారపొడి ఏంటంటే బాగా ఇంట్లో మిక్సీ పట్టిందండి ఇది. బాగా ఎండపెట్టేసి బాగా తుడిచి నీట్గా ఏదైనా నాప్కిన్ అలా తీసుకొని దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టి జల్లెడ పట్టి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడితే బాగా ఫైన్ పౌడర్ అయిపోతుంది. దాన్ని 1/2 కప్ తీసుకున్నాం కారపొడి. తర్వాత 1/2 కప్ ఆవాలు మిక్సీ పట్టేసాము. మిక్సీ పట్టిన తర్వాత 1/2 కప్ ఆవాల పిండి తీసుకున్నాము. నెక్స్ట్ మెంతులు కూడా అదేవిధంగా. ఇదైతే 1/4 కప్, అంటే 1/4 కప్ పావు కప్ అంటాం కదా, పావు కప్ మెంతిపిండి తీసుకుంటాము. తీసుకొని వీటన్నిటినీ కూడా ముక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటాం మనము. సో ఇవన్నీ కూడా చాలా బేసిక్, ఇంట్లో మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు మనము. ఇండివిజువల్గా సపరేట్ ఎందుకు వేసుకుంటామంటే ఎక్కువ తక్కువ మనకు కొలతలు కరెక్ట్గా ఉండడం కోసం అన్నీ కూడా ఇండివిజువల్గా దానికి అది సపరేట్గానే మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని అవన్నిటిని కూడా మనం కలుపుకోవాలి. అండ్ దీంట్లో కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెయిన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెల్లుల్లి. ఏంటంటే మామిడికాయతో పాటు ఈ వెల్లుల్లి కూడా పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇవి ఏం చేస్తారంటే మా మదర్ గుప్పెడు తీసుకున్నారు. గుప్పెడు తీసి వేసేసి మళ్ళీ ఇంకా కొన్ని ఒక 2 వెల్లుల్లి అయినా పొట్టు తీసేసి వాటిని పక్కన కచ్చాపచ్చా దంచారనమాట. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చా, కానీ అవి కూడా వేశారు. వేసి ఇవన్నీ కూడా బాగా కలిపేశారు. నెక్స్ట్ ఏంటంటే మన ఆవకాయ నిలువ ఉండేది, తర్వాత దీని టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది మొత్తం కూడా నూనె మీద ఉంటుంది. సో ఈ నూనె ఏంటంటే గానుగ నూనె అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మేము ఎక్కడైతే ఉంటున్నామో ఊర్లో, ఇక్కడ మంచిగా దొరకట్లేదు ఆయిల్, కొంచెం కల్తీగా ఉంటుంది. సో అందుకే ప్రీవియస్ ఇయర్స్లో కూడా మేము ఆవకాయ పెడితే నాకైతే పర్సనల్గా నాకు అంత టేస్ట్ అనిపించలేదు. మొత్తం ప్రాసెస్ అయితే ఇలాగనే ఉంది ఇప్పుడు. బట్ నేను ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడ దగ్గరలో ఒకసారి ఫీల్డ్ విజిట్కి వెళ్ళినాను. అక్కడ నాకు ఈ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది, అంటే గానుగ నూనె పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను. లైవ్గా చూసాను నా కళ్ళతో. చాలా బాగుంది, అంటే స్మెల్, అరోమా కానీ చాలా బాగుంది.
నేనేం చేశానంటే ఆయిల్ తీసుకొచ్చిన్నాను. సో కంటిన్యూగా అప్పటి నుంచి ఇంకా అక్కడే ఆయిల్ తెచ్చుకుంటున్నాము. ఇంక సమ్మర్లో ఎలాగో ఆవకాయ పెడతాం కదా అని తెలుసని తీసుకొచ్చున్నానమాట. ఈ ఆవకాయ పట్ట ఒక 20 డేస్ ముందు తెచ్చున్నాను. సో బాగా ఫ్రెష్గా ఉన్నింది ఆయిల్. పల్లి నూనె వేసాం మేమైతే. సమ్టైమ్స్ మా అమ్మ మారుస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆవాల నూనెతో కూడా పెడతా ఉంటుంది. సో ఈ నూనె కొలత ఎలా తీసుకుంటామంటే 1 కప్ పచ్చి నూనె అలాగే వేసేస్తుంది మా అమ్మ. తర్వాత 1/2 కప్ నూనె మాత్రం సేమ్ పల్లి నూనె మాత్రం పోపులోకి వాడుతుంది, అంటే తిరువాత పెడుతుంది అనమాట. ఈ తిరువాత ఏంటంటే ఆవాలు మెంతులు వేస్తుంది తిరువాతలో. పూర్తిగా చల్లారిపోవాలి తిరువాత అనేది, వేడిగా అసలు ఉండకూడదు. 1 కప్ పచ్చి నూనె వేసేసి 1/2 కప్ మాత్రం ఇలా పోపుకు వాడుకుంటాము. ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ పికిల్లో వేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఏంటంటే బాగా కలిపిన తర్వాత 3 డేస్ మనము ఊరనివ్వాలి. అంటే జాడీలో పెట్టేసి 3 డేస్ ఊరనిచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి తెలిసిపోతుంది. అంటే రెగ్యులర్గా మనం ఆవకాయ ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాము అది ఎలా ఉంటుంది ఏంటని. సో అప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ ఏవైనా ఉంటే అవి చేసుకోవాలి. లైక్ ఆయిల్ ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవడం, లేకపోతే ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ కారం అని, ఆవాల పిండి అని, మెంతి పిండి అని, ఇవన్నీ కూడా మనము కొంచెం పక్క తీసి పెట్టుకోవాలి, అంటే సేవ్ చేసుకోవాలి. 3 డేస్ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ కోసం ఇవే యూస్ చేసుకుంటాం అన్నమాట. సో అప్పుడు మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అయితే మీకు కరెక్ట్ యాప్ట్గా సరిపోతుంది. అలా కాకపోతే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకొని జాడీలోకి తీసి పెట్టుకుంటే మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా అమ్మ చేసిన ఒక 1 వీక్ వరకు మాత్రమే జాడీ అనేది బయట పెడుతుంది. ఈ 1 వీక్ తర్వాత కొంచెం వేరే ఒక గాజు బౌల్లోకి తీసుకొని, అంటే లిడ్ ఉన్నదే, అంటే క్లోజ్ చేసి పెట్టేలాంటిది ఒక చిన్న దాంట్లోకి తీసుకొని మిగతా ఈ జాడీ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఎప్పటికప్పుడు కావాల్సినది తీసుకొని వాడుకుంటూ ఉంటాము. ఈ ఆవకాయని ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో కూడా మా అమ్మ పచ్చడి చేస్తూ ఉంటుందన్నమాట. అది మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాం, ఈ ఆవకాయని అలా ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆ పచ్చడి అయితే మా అమ్మమ్మ నేర్పించున్నారు ఎలా చేసుకోవాలని. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను కొలతలు. 4 కప్స్ మామిడికాయ ముక్కలకి 1 కప్ ఉప్పు, 1/2 కప్ కారపొడి, 1/2 కప్ ఆవాల పిండి, 1/4 కప్పు మెంతి పిండి, ఒక గుప్పెడు వెల్లుల్లి వేసి మొత్తం కలుపుకోవాలి. 1.5 కప్పు ఆయిల్, 1 కప్ ఆయిల్ పచ్చి నూనె, 1/2 కప్పు ఆయిల్ తిరువాత పెట్టుకుంటాము. తిరువాతలో ఆవాలు మెంతులు వేస్తాం, 1 టీ స్పూన్ వేస్తాం. వేసి కలుపుకుంటాం. ఇదంతా తీసుకొని వచ్చి జాడీలో పెట్టేసుకుంటాము నీట్గా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవకాయ పెట్టుకోవాలన్నప్పుడు అసలు తడి ఉండకూడదు. ప్రతి కాయ కూడా కడిగిన తర్వాత పొడిగుడ్డ తీసుకొని, డ్రై క్లాత్ తీసుకొని బాగా నీట్గా తుడుచుకోవాలి. తర్వాత అది కట్ చేసుకునేటప్పుడు కింద ఇట్లా ఏదైనా క్లీన్ క్లాత్ ఏదైనా పెట్టుకుంటే బెటర్. తర్వాత జాడీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత బాగా నీట్గా తుడుచుకోవాలి. అసలు తేమ అనేది ఉండకూడదు. మనం పెట్టుకునే గంటకు కానీ ఏది కూడా తేమ అనేది ఉండకూడదు. అప్పుడే మనకి లాంగ్ టర్మ్ అది బూజు పట్టకుండా బాగా నీట్గా ఉంటుందన్నమాట. చూస్తుంటే ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంటే దాని టేస్ట్ అది చూశాను కదా, అదే గుర్తొస్తూ ఉంది. ఇక అందరూ చేసేదే. అసలు మేము ఆవకాయ పెట్టడానికి రీజన్ ఇదే అనమాట. ప్రతి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇవే వస్తున్నాయి, ఆ బౌల్లో అన్నం కలపడాలు. చాలా బాగుంటుంది కదా అది. సో మేము కూడా అదే చేసాము. ఆ బౌల్లో పికిల్ పెట్టిన తర్వాత అమ్మ అందులో వేడివేడిగా అన్నం వైట్ రైస్ వేసేసింది. వేసి బాగా కలిపి మాకు ముద్దలు పెట్టింది.
చాలా టేస్ట్గా ఉంది. ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఊరిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్.